ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం, చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సంక్షేమ పథకాల పేరుతో ఈ ఒక్క నెలలోనే 14,000 కోట్ల అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు అప్పగించారని మండిపడ్డారు. వైసీపీకి ఓటు వేయని మహిళలపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు. కొద్దిమంది మాత్రమే సహకరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను. సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి, ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరి వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది. రైతాంగం, ఆస్తులు కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా నిద్రపోయారు. నిద్ర లేచి కూటమి అభ్యర్థులను గెలిపించడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం. ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లే కాదు, బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు, యువత లక్షలాది మంది హృదయాల్ని ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈరోజు బయట ఉన్నటువంటి యువత, మహిళ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరించారు. రేపటి విజయంలో వాళ్ళందరికీ ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వచ్చి మా అందరికీ తోడుగా నిలబడ్డారు. ఈ ఎన్నికలను సజావుగా జరిపారు. అసలు ఈ ఎన్నికల్లో